నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకి ఆర్థిక మంత్రి ముఖ్య ప్రకటన. మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక పెన్షనర్లకు సంబంధించి ఆర్థిక మంత్రి సంచలన ప్రకటన అయితే చెప్పడం జరిగిందండి. సో, ముఖ్యంగా పెన్షనర్ల దృష్టిలో ఉంచుకొని శుభవార్త చెప్తూ కీలక ఆదేశాలైతే రావడం జరిగింది. రాష్ట్రంలో ముఖ్యంగా పెన్షనర్స్‌కి, అదేవిధంగా ఉద్యోగులకి, వారి కుటుంబ సభ్యులకి కూడా గుడ్ న్యూస్‌గా అయితే చెప్పవచ్చు. ఏంటంటే పెన్షన్ ఖాతాలో పెట్టుబడి ద్వారా తల్లిదండ్రులు ముఖ్యంగా భవిష్యత్తు కోసం పొదుపు చేసేలాగా నేషనల్ పెన్షన్ స్కీమ్‌ని మనకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారైతే ప్రారంభించడం జరిగింది. ఈ ఖాతాను రూ. 1000తో ఆన్‌లైన్ బ్యాంక్, అదేవిధంగా పోస్ట్ ఆఫీసు, ఏ దాంట్లో మీకు అనుకూలంగా ఉంటే ఆ దాంట్లో ఓపెన్ చేయొచ్చు, తెరవచ్చనమాట. ఈ ఖాతా ఏంటంటే ఇది మనకు ఇక్కడ కుటుంబ సభ్యులకు పెన్షన్‌కి సంబంధించినటువంటి దీని ద్వారా భారీ ఆదాయం అయితే మనకు రాబోతుందండి. దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడమే జరుగుతుంది. అఫీషియల్‌గా అయితే మనకు అధికారిక ప్రకటన రావడం జరుగుతుంది త్వరలో. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకొని మంచి అవకాశంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగుల పెన్షన్‌లకు సంబంధించి వారి కుటుంబాలకు, అంటే ఫ్యామిలీ ప్రయోజనాల కోసము ప్రభుత్వం ద్వారా మనకు ఈ విధంగా పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్.